మాకు కులానికి వచ్చి అగ్నికుల క్షేత్రిలో ఆ దేవుడు అనేవాడు అందరూ ఒకటే, అంతేగాని ఈయనే దేవుడు కాదు, ఈయన ఒక్కడే దేవుడు అంటున్నారు మీరు, అందరూ దేవుళ్ళు ఒక్కటే అని వాదించి వాళ్ళని ఎగతాళి చేసి, నాకు చాలా ఇష్టం పూజ అంటే ఇష్టం. అష్టస్తోత్రం కనకదుర్గం అష్టస్తోత్రం చేసేవాడిని, హనుమతి సాలిస్ చేసేవాడిని, అవి బసగేసి చేసేవాడిని. ప్రతి మంగళవారం నీసు ముట్టుకునేవాడిని కాదు, మిమిక్రీ కింద మాట్లాడేవాడిని. ఎలాగా వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు అనుకోండి, ప్రార్థన చేసిన అల్లుయ్య మామయ్య అదే గొయ్య అని ఎగతాళి చేసేవాడిని. నల్లగా మసిట్టినట్టు వచ్చి నడుపు నల్ల బూడిద రంగు, నల్లగా మసిబొద్దు రంగు వచ్చేసి ఇక మనిషి ఇంకా చూడటానికి అసహ్యం వేసి. అంటే మీ భార్య అండి? భార్య అండి. ఆవిడ పరిస్థితి మూసినా రక్తమే, చనుపాలు పిండుదామన్నా రక్తమే, మోసానికి వెళ్ళినా రక్తమే, అంత క్షీణించిపోయింది. భజన చేసినప్పుడు గురువు గారు ఏదైతే పాట నేర్పుతాడో, రామా రామా ఏం చేయాలో తెలియక, దేవుడా నేను చాలా దేవుళ్ళను ఆరాధించానే, చాలా మంది దేవుళ్ళని స్తుతించానే, అనేక గుళ్ళ దగ్గర నేను ఆరాధన చేశానే, భజన చేశానే, ఒక్క దేవుడు కూడా నాతో మాట్లాడరా. ఈ బాధ ఏమిటో తెలియట్లేదే, అర్థం కాని పరిస్థితి. దేవుడా దేవుడు ఎవరనుంటే నాతో మాట్లాడండి అని ఏడ్చేవాడు. ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులకు, ఈ యూట్యూబ్ చూస్తున్నటువంటి సోదరి సోదరిమణులకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో శుభాది వందనాలు తెలియపరుస్తున్నానండి. మీకు కూడా ప్రత్యేకమైన వందనాలండి. వందనాలు పాస్టర్ గారు. మాది పెదపుట్లపూడి గ్రామం అండి. ఓకే. వాస్తవానికి మా గ్రామం వేరే, చిన్నసందల గ్రామం. చిన్నప్పుడు నాన్నగారు చనిపోవటం వల్ల అమ్మమ్మ గారు ఊరు తీసుకొచ్చింది. చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగాం, పెద్దవారయ్యో, వివాహాలు చేసుకున్నాం. మేమిద్దరం అన్నదమ్ములం, మగ తల్లి. మాకు వివాహమైంది, 3 మగ పిల్లలు. లాస్ట్ బాబు 4వ నెల ఆ టైంలో మా సరిహద్దుల కాడ ఉన్నటువంటి తగాదా ఒకటి జరిగింది. తగాదా జరిగితే ఆ తగాదాలో మాట పెరిగింది. ఆ మాట పెరగడంలో నువ్వెంత అనగడితే నీ అంత చూస్తానన్నాడు, వెళ్ళిపోయాడు. అయిపోయింది, అది మర్చిపోయాం. ఇంకొక నెల 2 నెలలు అలా గడిచే టైం లేటప్పటికి మా డోలక్ మాస్టర్, వాస్తవంగా నేను సాంఘిక నాటకాల్లో పాడాను, ఒక పౌరాణిక నాటకం కూడా వేశాను. భజనలు బాగా ఎక్కువగా భజన చేసేవాడిని. భక్తిలో బాగా నిష్ఠత కలిగినటువంటి వారిగా ఉండేవాళ్ళం. ధూపం మరి దీపారాధన కూడా చేసి ప్రతిరోజు కూడా దేవుల్లో చక్కగా నిష్ఠగానే ఉండేవాళ్ళం. నా పేరు నరసింహస్వామి నా పేరు. మాకు కులానికి వచ్చి అగ్నికుల క్షేత్రిలో, అంటే పల్లికారులు అంటారు. అగ్నికుల క్షేత్రిలో కులానికి వచ్చి ఆస్తుపాస్తులు ఏమో లేవు, ఏదో కొద్దిగా కొంటారు. నేల ఉంది కానీ వచ్చి రావటంలో రేలు చెరువులు పండక చాలా కరువుతో ఉండేవాళ్ళం. డైలీగా పనికి వెళ్ళేవాళ్ళం. రాత్రిపూట ఏదైనా భజన ఉంటే భజనకి వెళ్ళేవాళ్ళం. మా డోలక్ మాస్టర్ గారు పాప పుష్పత అయింది. ఆ టైంలో వాళ్ళు సినిమా అనేది వేశారు. ఆ నైటు అందరం కలిసి మా పిల్లలతో ఆ బాలింతరాలను కాకుండా అందరం వెళ్ళి చూసాం. సగంలోకి వచ్చేటప్పటికి సగం సినిమా అయ్యేటప్పుడు నాకు నిద్ర మత్తి కింద వస్తుంది. ఇక నేను ఉండలేనమ్మా అని మా భార్యకు చెప్పి పిల్లల్ని అక్కడ విడిచిపెట్టి, మీరు తర్వాత వస్తానంటే రండి అంటే, మేము చూసి వస్తాను వెళ్ళిపోవన్నారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ రాత్రి మా ఇంటి ఎంట్రన్స్ ఇప్పుడు బస్ స్టాండ్ ఉన్న కాడ లోగడ ఒక చెట్టు ఉండేదండి. ఆ చెట్టు లోపల నుంచి ఆ గట్టు ఉండేదా, గట్టు నుంచి ఒక పంది, కూరలు తీసిన పంది నా మీదకు ఊరికిపోయింది. పెద్ద కేకేసి వాండ్రగించుకుంటూ మీ మీదకి పందూరికేసి భయంకరంగా నాకు కళ్ళు బయలు గమ్మేసి తెర చూస్తే అక్కడ పంది లేదు, ఏమీ లేదు. ఒళ్ళు జలతరెళ్ళిపోయింది, నాకు పచ్చమారిపోయినట్టు అయిపోయినాయి. సరే అలాగే ఓ పూజ చేసి ఇంటికి వెళ్ళిపోయా. ఆ రాత్రి పడుకున్నాం. వెళ్ళి సినిమా చూసి వచ్చేసారు. ఇంట్లో నేను లోపల ఇంట్లో పడుకున్నాను. తలుపు తీసి వీళ్ళు వస్తారు కదా అని, నిదట్లో లేకపోతే తలుపు తీయలేనేమోనని
తలుపు తీస్తే వాళ్ళు ఏం చేశారంటే బయట వరండాలో అరుగుంటే అరుగులో సాప వేసుకుని పిల్లల్ని వేసుకుని పడుకుంది. ఏ పంది అయితే నాకు నా మీదకి వచ్చి ఉరికినట్టు అనిపించిందో అదే పంది వచ్చి అదే కళ్ళలో నా 2 కాళ్ళు మోకాళ్ళ కానించి కింద తినేస్తుంది. అంటే మీరు పడుకున్నప్పుడు కలలో వచ్చింది? కలలోనండి. ఓకే. కలలో తినేస్తా ఉంటే మెలకు వచ్చేసింది. మెలకు వచ్చి అయ్యబాబు నా కాళ్ళు 2 లేవు అని చెప్పి బయటకు వచ్చి పడిపోయాయి. సరే అయ్యబాబు నా కాళ్ళు 2 లేవు, పంది తినేస్తుంది. అప్పుడు కళ్ళలో కనపడిన అదే పంది నేను చూస్తూ ఉంటుండగా తినేస్తుంది. ఇదిగో పంది తినేస్తుంది, నాకు కాళ్ళు లేవు, 2 కాళ్ళు లేవు, 2 కాళ్ళు లేవు, తినేసింది నా పంది తినేసింది అని చెప్పని ఏడుస్తున్నానండి. అప్పుడు మా పెద్దమ్మ గారు పక్కనే వినపడి అదరబెదర బరిద్దుకు వచ్చి ఏంటనంటే ఏదో తేడాగా ఉందని చెప్పి ఒక కొబ్బరికాయ తీసి దిష్టి తీసింది. ఇదేదో గ్రహ అన్నారు. అబ్బాయి నువ్వు ఏదైనా తాడుబొట్ట వేయించుకుని చూసుకో, ఏదేదో గ్రహపాటులాగా ఉంది అన్నారు. తర్వాత పంతులు గారి దగ్గరికి వెళ్ళాను. మేడ దగ్గర వెంకటేశ్వరరావు గారు అని అందరి ఆయన ఇచ్చాడు. తాళ్ళు వేయించుకున్నాం, అందరికి వేసుకొచ్చాం. ఇలా జరుగుతుంది. ఇలా జరుగుతుంటే ఒక నెలలు జరిగింది. అప్పటికి నేను భజనకి వెళ్ళటం, తర్వాత పనికి వెళ్ళటం, ఇలా కష్టపడతాం. భజన అంటే మీరు డోలక కొట్టేవారండి? నేను ఆర్మీని వాయించేవాడిని అండి. ఒక 10 రాగాలకు ఒక 7-8 రాగాల వరకు వాయించేవాడిని. ఆర్మీన్ అండి. నేను పాడితే అందరూ సంతోషించేవారు. గురువు గారు లేకపోయినా నేనే ఉండి ముందు పాట అంతా ముందు కట్టి భజన జరిపించుకునేవాడు. మిమిక్రీ కింద మాట్లాడేవాడిని. ఎలాగా, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు అనుకోండి, ప్రార్థన చేసిన అల్లులియ మామయ్య అదే గొయ్య అని ఎగతాళి చేసేవాడిని. నాన్నగారితో కూడా అల్లులియ నాన్న పెదనాన్న అని చెప్పని ఎగతాళి చేసేవాడిని. అంటే వాళ్ళు దేవుని తెలుసుకున్నారు అప్పుడు? వాళ్ళు ముందు నుంచే తెలుసుకున్న వాళ్ళని ఇలా ఎగతాళి చేసేవాడిని. అల్లులియ అని అదే గొయ్య అని, దేవుళ్ళు అందరూ ఒకటే, ఈ దేవుడు కూడా ఒకటే అని వాదించేవాడిని. 2 అందరూ చర్చికి వెళ్తుంటే ఆ చర్చి ముఖమే చూసేవాడిని కాదు. ఇంకేమని ఎగతాళి చేశానంటే, భార్య భర్తల కలయిక లేకుండా ఒక మనుషుడు పుడతాడా? కన్యక గర్భాన్ని ఎలా పుడతాడు? ఇది అబద్ధం, ఇది ఎంతవరకు న్యాయం, ఇదంతా మోసం అని చెప్పని ఎగతాళి చేశానండి నేను చాలాసార్లు. అంత మాత్రమే కాదు, ఇక దేవుడు అనేవాడు అందరూ ఒకటే, అంతేగాని ఈయనే దేవుడు కాదు, ఈయన ఒక్కడే దేవుడు అంటున్నారు మీరు, ఈయన అలా కాదు, అందరూ దేవుళ్ళు ఒకటే అని మూర్ఖంగా వాదించి వాళ్ళని ఎగతాళి చేసి అలోలియ మామయ్య, అలోనియ పెదనాన్న, అదే గొయ్య అని ఎగతాళిగా మాట్లాడి వ్యంగ్యంగా మాట్లాడేవాడినండి. రెండోదిగా భజన చేసినప్పుడు గురువు గారు ఏదైతే పాట నేర్పుతాడో అదే పాట నేను చెప్పి మా వాళ్ళకి నేను నేర్పించేవాడిని. అంత ముందుగా పట్టేసుకునేవాడిని. రామా 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 దయగల రాముని మించిన దైవం వేరే లేదురా, నియమముతో ఆ రాముని కొలవని బ్రతికే వ్యర్థమురా, ఈ బ్రతికే వ్యర్థమురా. దయగల రాముని మించిన దైవం వేరే లేదురా, నియమముతో ఆ రాముని కొలవని బ్రతికే వ్యర్థమురా, మన బ్రతికే వ్యర్థమురా. తూర్పున సూర్యుడు పడమట జారెను, చివరకు నీ బ్రతుకంతేరా. తూర్పున సూర్యుడు పడమట జారెను, చివరకు నీ బ్రతుకంతేరా. నియమముతో రాముని కొలువగా బ్రతుకే ధన్యము వ్యర్థమురా, ఆ బ్రతుకే వ్యర్థమురా అని మాటలు. అంటే మర్చిపోయానని నిజంగా
ఆ పాటలు పాడితే సంతోషించేవారు, 10 మంది చప్పట్లు కొట్టేవారు. భజన చేసి ఇంటికి వస్తే ఏమంటే వాళ్ళు ఇచ్చే మద్యం అంటే ఏదో సారా తాగితే మళ్ళీ ఇంటికి రావటం, ఇంటికి వస్తే మళ్ళీ తలపోడు వస్తే అమృతాన్ని తెచ్చుకోవడానికి డబ్బులు ఉండేవి కాదు. అంత దీనస్థితి, అంత కరువు. అయినా 10 మంది మెచ్చుకోవటం వల్ల, 10 మంది చప్పట్లు కొట్టడం వల్ల వెళ్ళి అక్కడ ఏదో మళ్ళీ పాడి రావటం, మళ్ళా ఇంటికి వచ్చి మళ్ళా యథావిదే, మళ్ళా తెల్లారినప్పటికీ పని కష్టం. అలా పెరిగాం. మరి నాటకాలు వేసినా, ఒక కామెడీ వేసినా నన్ను మెచ్చుకునేవారు, తిప్పటికి యాక్ట్ వేసినా మెచ్చుకునేవారు, అందరూ కూడా డబ్బులు చదివించేవారు. ఇలా ఎన్నో చేసుకుంటూ వచ్చేవారు. ఒక పాట పాడితే ఆ పాటకి చాలా మంది పెద్ద పెద్దోళ్లే పక్కన కూర్చుని భజన్లో అండి, భజన్లో పాడుతుంటే చదివించేవారు. 10 రూపాయలు చదివించి, 5 రూపాయలు చదివించి మరలా అదే పాట పాడమనేవారు. మరి ముసలోళ్ళు ఉన్నారంటే అయ్యా బాగా పాడుతున్నా అని చెప్పి ఎంకరేజ్ చేసి ఆర్మీని మోగిస్తూ పాడేవాడిని. ఇప్పుడంటే మర్చిపోయానండి ప్రభువుని నమ్ముకున్నాక. అంతకుముందు చాలా ఆలాపన చేసేవాడిని. నాకు చాలా ఇష్టం, పూజ అంటే ఇష్టం. అష్టస్తోత్రం, కనకదుర్గం అష్టస్తోత్రం చేసేవాడిని, హనుమతి సాలిస్ చేసేవాడిని, అవి బసకేసి చేసేవాడిని. ప్రతి మంగళవారం నీసు ముట్టుకునేవాడిని కాదు, చాలా నిష్ఠగా ఉండేవాడిని. అలాంటి భక్తిగా పెరిగాను. ఒక నెల్లాళ్ళు అయిన తర్వాత నా భార్యకు ఉదయం 5ంటికి జ్వరం వస్తే సాయంకాలం 5ంటికి జ్వరం వచ్చింది. ఈవిడికి అలాగే ఆర్ఎంపీ డాక్టర్ గారు తీసుకుని బిళ్ళలు వేసుకోవటం, అన్నీ చేయటం, ఇలా చేయటం, అలా చేయటం చేస్తుంటే అలాగే క్షీణించుకుపోయేదండి. ఆవిడ దగ్గరికి అలాగా రాను టాబ్లెట్లు వేసుకున్నా చలి జ్వరం తగ్గేది కాదు. ఇలాగంటున్నా మళ్ళీ పంతులు గారి దగ్గరికి వెళ్ళేవాడిని. మళ్ళీ పంతులు గారి దగ్గరికి వెళ్ళి ఏమంటే తాళ్ళు వేసారు, తగ్గలేదు, భార్యకి ఎలా ఉందని చెప్పాను. ఇటు మందులు వాడేవాళ్ళం, ఆర్ఎంపీ డాక్టర్ గారు చేసేవారు. ఇటు ఆయన దగ్గరికి పంతులు గారి దగ్గరికి వెళ్ళేవాడు. ఆయన ఏదో చెప్పేవాడు, ఏదో ములుకుళ దారవాడిని ఒక కుంభమండి, కొండలో జ్యోతి పెట్టి ఇంటి చుట్టూరు ఇన్నిసార్లు తిరిగి అది జల్దిలో ఏట్లో కలపండి మీకు బాగుంటుంది అనేవాడు. అలా చేసేవాడు. అలా చేసినా మరంత సంకట పడిపోయింది. అటేమో ఇంటికి వచ్చేటప్పటికి భజన చేసి ఇంటికి వచ్చేటప్పటికి ఏమండి నాకు బొత్తుగా ఇక అన్నం తినబుద్ధి అవట్లేదు, పిల్లడు చూస్తే బాలింతరాలు, నేను పిల్లడికి పాలు కూడా ఉండట్లేదు, చాలా భయంకరంగా ఉంటుంది, నువ్వేమో ఆ డ్రామాలు అంటున్నావు, నాటకాలు అంటున్నావు, లేకపోతే భజన అంటున్నావు, ఇలా చేయటం అనేది న్యాయం కాదు కదంటే నాకు ఆలోచన ఏంటంటే నువ్వు సావు నన్ను బతకనేవు, నేను భజనకి వెళ్ళనివ్వు, ఇలాగ నేను చిరాకు పడేవాడిని. ఇలా కొంతకాలం ఒక నెల జరిగిన తర్వాత 2వ నెల వచ్చేటప్పటికి ఏదైతే చలి జ్వరం ఉదయం 5ంటికి వచ్చి సాయంకాలం 5ంటికి వచ్చి మధ్యాహ్నం మానేసిదో నెల అయిన తర్వాత కంటిన్యూ అయిపోయిందండి. ఇంకా జ్వరం తగ్గకపోతే ఇక డాక్టర్ గారు దగ్గరికి చేసేవాడు, ఏం ఉపయోగం ఉండేది కాదు. మరలా వెళ్ళేవాడిని. ఆయన దగ్గరికి ఎలాగా పంతులు గారు ఒకటే మాట అన్నాడు, ఒరే నరసించాం, నా పేరు నరసింహస్వామి అండి, నా ప్రభుని ఎరగక మునుపు, నరసించాం ఇక నా వల్ల అవదు, అదొక గ్రహ, నేనేం చేయలేను అని చెప్పిన ఒక ఆంజనేయ స్వామి యంత్రం ఒకటి ఉంటే ఉచితంగా విజయవాడ నుంచి తెచ్చాను అబ్బాయి, ఇది నువ్వు భూమిలో పలానా చోటను కప్పెట్టు, ఇలాగే చేయి, పలానవి కప్పెడితే ఎక్కడితో పోతుంది, ఇంకా నా దగ్గర రావద్దని చెప్పేసాడండి. సరే వచ్చాను, ఆ పని ఏదో చేసాం. మరంత సంకటపడ్డది. వాళ్ళు ఏమన్నారంటే ఇది చేతపడి చేయించుకోవాలి. నాగమ్మ దగ్గర భజన చేయడానికి వెళ్ళాం. నాగదేవత అనే ఘనసార దగ్గర పెట్టుకుంది. ఆవిడ పెట్టుకుంటే భజన చేసాం. ఆ నాగదేవతకి బయటకు కనపడి, ఓ నువ్వు నా భక్తుడా, నువ్వేంటనుకుంటున్నావు, ఇది చేతబడు, నువ్వు బాగు చేయించుకో అని చెప్పింది. సకనం చెప్పింది. సరే నాకెవరో చేస్తారు చేతబడి అని మనం ఆలోచించుకుంటే ఒకళ్ళిద్దరితో బాగు చేయించుకున్నానండి. బాగు చేయించుకున్నా అదే స్థాయిలో ఉంది. రాను ఏమైపోయిందంటే ఆవిడ నల్లగా మసిట్టినట్టు వచ్చి నల్ల బూడిద రంగు, నల్లగా మసిబొగ్గు రంగు వచ్చేసి ఇక మనిషి ఇంకా చూడటానికి అసహ్యం వేసి. మీ భార్య అండి? భార్య అండి. రాను ఇంకా 2 నెలలు వచ్చేటప్పటికి, 6 మాసాలు వచ్చేటప్పటికి ఇంకా ఆవిడ పరిస్థితి క్షీణించిపోయిందండి. చాలా భయంకరంగా అయిపోయింది. బయటికి ఎక్కడికి తీసుకెళ్దామంటే నా స్తోమకు తగ్గట్టు ఇంకా ఖర్చు పెట్టేశానండి. ఆ ఊళ్ళో ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గరకు తిరిగి ఖర్చు పెట్టేశానండి. ఇక నా దగ్గర డబ్బులు లేవంటే మా తోలేళ్ళు గారి దగ్గర వెళ్ళి, కానూరు అయితే ఆయన దగ్గర ఒక 20,000 23,000 ఎంతో తెచ్చి ఏం చేయాలంటే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అన్నారు. అప్పటికి బాగులైపోయి ఆర్ఎంపీ డాక్టర్ గారు చేసినా ఉపయోగం లేదు, తాయితులు వేసాం, అది చేయవలసింది చెప్పినవన్నీ చేసాం, అయినా ఉపయోగం లేదు. లేకపోయినప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళమనంటే తీసుకెళ్ళి
భీమవరం తీసుకెళ్ళామండి. వాళ్ళు రామకృష్ణరాజు గారు ముసలాయన పెద్ద ఆయన దగ్గరికి వెళ్తే ఈవిడ చూసి రోగం ఏం లేదు తీసుకెళ్ళిపోండి అన్నాడు. మేము చిన్నకారు కట్టించుకుని వెళ్ళాం. అప్పటికి ఎలా ఉందంటే ఇక ఆవిడ పరిస్థితి ఉమ్మూసినా రక్తమే, చనుపాలు పిండుదామన్నా రక్తమే, మోసానికి వెళ్ళినా రక్తమే, అంత క్షీణించిపోయిందండి. చాలామంది భూత వైద్యుళ్ళు వచ్చారు, అన్నీ అయిపోయి. ఆయన ఏమన్నాడంటే అబ్బాయి ఈవిడ ఇక్కడ హాస్పిటల్లో ఉండటానికి వెళ్ళలేదు, ఇక ఏం లేదు తీసుకుపోండి అన్నాడు. ఆ తర్వాత హాస్పిటల్ అంతే అయ్యా మేము హాస్పిటల్కి జాయిన్ చేద్దామని తీసుకొచ్చాం, ఇంటికి వెళ్తే మాలో ఉండట్లేదు, ఈవిడ పరిస్థితి ఫలానా ఇంక బ్లడ్డే కానీ ఏం కనపడట్లేదు అయ్యా, మీరు హాస్పిటల్లో జాయిన్ చేసుకోండి అంటే నేను జాయిన్ చేసుకొని తీసుకెళ్ళిపోండి. అప్పటికే నల్లగా వచ్చేసారు. నలుపు వచ్చేసిందండి. నలుపు వచ్చేసి అప్పటికే ఈ జుట్టు కూడా ఊడిపోయింది, ఎందుకంటే మంత్రగాళ్ళతో చేయించి అప్పటికే ఈ జుట్టు ఎదరంతా ఊడిపోయింది. నోట్లోంచి రక్తమే. రక్తమే ఉమ్మూసిందంటే రక్తమే. యూరిన్ వేసిన రక్తమే. యూరిన్ కాదు, సైడ్ కి మోషన్ వెళ్ళినా రక్తమే, సనుపాలు పిండినా రక్తమే. మనిషి ఇంకా క్షీణించిపోయింది. ఇక మనలో లేదు, ఊరికే ఒక మనిషి ఇద్దరు మనుషులు పట్టుకుని నడిపించటమే, లేదా తీసుకెళ్ళి అలా తీసుకెళ్ళటమే. వాళ్ళ అమ్మ వాళ్ళు ఉండేవారు, మా అత్తగారు వాళ్ళు తీసుకునే. సరే ఇది అయిపోయింది. అప్పుడు ఏం చేసామంటే పాలకొల్లు మనకు తెలుసున్న డాక్టర్ గారు అప్పారావు గారు అని, అప్పారావు గారి దగ్గరికి వెళ్తే ఏ హాస్పిటల్కి వెళ్ళమంటాడో చెప్తాడు, మనకు తెలిసిన ఆయన ఇంతవరకు ఉండ్లో చేసినప్పుడు తెలుసు కదా అని చెప్పి అక్కడికి తీసుకెళ్ళి, ఎందుకంటే పక్కన అప్పారావుపేట వాళ్ళకి బంధువులు, వెళ్తా ఒక కాగితం సీటు రాసుకుని వెళ్ళాం, అయితే ఎటు తిరిగేట్టు ఉంటుందని వెళ్ళాం. అక్కడికి వెళ్ళాం, జాయిన్ అయితే పాలకొల్లు వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి జాయిన్ అయిన తర్వాత ఆయన ఏమన్నా క్యాంప్కి వెళ్ళారు అన్నారు. ఆ నైట్ ఉన్నాం. మేము వెళ్ళింది శనివారం రాత్రి, ఆ రాత్రి అక్కడ ఉన్నాం. ఆదివారం కూడా అక్కడే ఉన్నాం. ఆదివారం అక్కడ ఉంటే ఆయన ఏమన్నాడు, క్యాంప్కి వెళ్ళిన తర్వాత నేను వచ్చింది సోమవారం నాడు వస్తాడు, డాక్టర్ గారు చూస్తారయ్యా, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తారు కానీ మీరు అక్కడ ఉండండి అన్నారు. ఆ పగలు ఏం చేశాను, ఆ పగలంతా మరలా ఆళ్ళు చెప్పే మాట, మద్దిలమ్మ అయితే మూడు మీద మద్దిలమ్మ గారు అయితే బాగా చేస్తారు, అక్కడికి వెళ్ళండి అంటే మరలా పాలకొల్లు నుంచి హాస్పిటల్లో జాయిన్ చేసి అక్కడి నుంచి మరలా నేను మూడు మీదకి వచ్చాను. మూడు మీద చూపించుకున్నాం. ఆ తల్లి ఏముందంటే ఇది తేడాగా ఉంది, పరిస్థితి శుతిమించేసింది, బాగు చేసిన బతుకుదు అంది. సరే ట్రై చేద్దాంలే, ఇది పట్టుకెళ్ళండి అని చెప్పిన కొంత ఏ బోధి ఏదో వేసింది, యంత్రం వేసి తాడులు వేసి కొన్ని నిమ్మకాయలు ఇచ్చి పోయింది. ఇచ్చుకుని నేను మళ్ళీ పాలకొల్లు వెళ్ళిపోయాను. పాలకొల్లు అవి చేయవలసిన చేసాం, ఆ తాళ్ళు కట్టాం, ఆ నిమ్మకాయలు ఎక్కడ కట్టాలో కట్టాం, తాళ్ళు కట్టాం, కొంత పసుపు కుంకాలు ఉన్నాయి, కొబ్బరికాయ మంత్రించి ఇచ్చింది, తలకాడ పెట్టాం, అన్నీ బాగా. ఆ తెల్లారి పొద్దుండి డాక్టర్ గారు వచ్చి సోమవారం వచ్చి అందరినీ సర్వే చేసుకున్నారండి. సర్వే చేసుకుని ఇక్కడికి కూడా వచ్చాడు. నా భార్య దగ్గరికి వచ్చి చూశాడు. చూస్తే నన్ను ఒంటరిగా లోనకి రమ్మన్నాడు. లోపలికి రమ్మంటే నేను వెళ్ళాను. వెళ్ళినప్పటికీ ఎవరన్నా ఉన్నారా మీరేనా బాబు ఎవరన్నా అంటే మా అత్తగారు ఏప్రాలు పాప దగ్గర ఉన్నారండి, నేనే ఒక్కడేనండి మగవాడిని, ఇంకెవరు లేరండి ఇక్కడ అంటే, సరే నువ్వు గుండు ధైర్యం తెచ్చుకో, నిబ్బరం తెచ్చుకో, నేను ఒక మాట చెప్తాను భయపడొద్దు అన్నాడు. ఏంటి సార్ అన్న, ఏమీ లేదు, వారం రోజుల కంటే నీ భార్య బతుకుతావు, డబ్బులు ఖర్చు పెట్టద్దు, ఇప్పటికేదో ఖర్చు పెట్టినాయో ఖర్చు పెట్టేసావు, అయిపోయింది. ఇలాంటి కేసుని ఓసారి నా దగ్గరకు వస్తే ఇలాగే జరిగింది, ఇంకెవడు బతకదు, చనిపోద్దు, 6 రోజుల కంటే ఎక్కువ బతకదు, తీసుకెళ్ళిపోవాలి. ఇక కొప్పుకూలిపోయినాడు. సంటి పిల్లోడిని ఎత్తుకున్నాను. అప్పుడు 6వ నెల పిల్లోడు 6వ నెల 7వ నెల పిల్లోడిని నేను ఎత్తుకున్నాను. ఎత్తుకుని గోడకు లోన రూమ్లో కొప్పుకూలిపోయి ఏడుస్తున్నాను. అయ్యో నాకు 3 మగ పిల్లలు డాక్టర్ గారు, మరి ఇటు చిన్న పిల్లోడు అండి, బాలింతరాలు, ఇప్పుడు వీడికి పాలు కూడా లేవండి, ఆవిడ పొడిన రక్తం వచ్చేస్తుందండి. నేను గొళ్ళు అంటే ఏడుస్తుంటే, నువ్వు ఆడ మనుషులాగా ఏడుస్తున్నావు ఏంటి నాయనా, అలా ఆడుకోకు, నువ్వే ఏడిస్తే ఆడవాళ్ళు ఉన్నారంటే ఆడు ఇంకా బాధపడతారు, నువ్వు ధైర్యం తెచ్చుకో, ఇక్కడ ఏదో జరిగిందని హాస్పిటల్ అంతా కూడా అలరైపోయి మళ్ళీ ఏదో బ్యాడ్ కింద ఉంటుంది, నువ్వు ధైర్యం తెచ్చుకో అంటే నన్ను భుజమే చేసి బయటికి తీసుకొచ్చి లాలించాడు డాక్టర్ గారు. అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఒక తల్లిని, సంటిబిడ్డ తల్లితో ఒక పెద్ద ఆయన తీసుకొచ్చాడు హాస్పిటల్కే. జరిగిందంతా వాళ్ళు చూశారు. నేను ఏడుస్తుంటే ఆ సంటిబిడ్డను తీసుకుని ఆ తల్లి పాలిచ్చి ఆ పెద్ద ఆయన భుజమే చేసి పక్కకి తీసుకెళ్ళి, ధైర్యంగా ఉండు, పిల్లలు ఉన్నారు, భార్య చచ్చిపోయినా నువ్వు 3 మగ పిల్లలు అంటున్నావు, అయ్యా నువ్వు శుభ్రంగా చూడని చెప్పి నన్ను ధైర్యపరిచారు. సరే డాక్టర్ గారి దగ్గరికి వచ్చి, ఇక ఇలాగ వచ్చాం కదండి, మరి ట్యాక్సీ మాట్లాడాలంటే ఇక్కడ ఏదో నాకు ఎవరో తెలియదు, మీరేం మాట్లాడో పంపించండి డాక్టర్ గారు అన్నాను. పంపించి ఆయన వచ్చాడు, ఫోన్ చేశాడు, వచ్చాడు ఆయన ట్యాక్సీ, ఆయన మాట్లాడాడు, వచ్చి ఆ ట్యాక్సీలో
ఎక్కిద్దామని మన సామాను. మొట్టమొదటిగా నేను ఎక్కడి నుంచి అయితే ఈ పూజకు సంబంధించిన మంత్రాలు ఇచ్చినటువంటి కొబ్బరికాయ ఇచ్చుకుని ఒక బుట్టలో పెట్టుకుని వైర్ బొట్టు ఎట్టుకెళ్ళి ముందు డిక్కీ తీసి డిక్కీలో పెట్టాం. తర్వాత నా భార్యను మా వదిన గారు, మా ఏపురాలు, మా అత్తగారు తీసుకొస్తున్నారు హాస్పిటల్లో నుంచి. ఇలా ఇలా లేపి తీసుకొస్తుంటే, అయ్యో శవాన్ని తీసుకొస్తున్నారేంటి, ఇది నన్ను కేసు అవుద్ది, ఇలాంటి కేసు గురించి నన్ను రమ్మన్నారేంటి, నేను పెట్టనని చెప్పి డిక్కీ ఆ మనిషిని తీసుకొస్తుంటే డిక్కీలో ఉన్న బుట్ట కూడా తీసుకోకుండా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఇక ఏం చేయలేదు తెలియదు డాక్టర్ గారు అంటే, నా వల్ల ఉదయం మీరు ఏం మాట్లాడుకుంటారో ఎలా తీసుకెళ్తారో తీసుకెళ్ళిపోండి అన్నాడు ఆయన. అప్పుడు మా బంధువులు ఒకరు పాలకొల పక్కనే జున్నూరు అని ఉంటుంది. ఆ జున్నూరులో మాకు బంధువులు కూడా ఆయన పంచాయతీ ట్యాపులు వదలటానికి పంచాయతీ మీద గుమస్తా కింద వెళ్ళాడు. అది అడ్రస్ తెలుసుకుని, పంచాయతీ గుమస్తా అండి అడ్రస్ తెలుసుకునే పలానా అంటే నేను వెళ్ళానండి. ఆ పక్కనే జున్నూరు వెళ్తే అక్కడ మా సహోదరుడు మాకు బంధువులు అన్నయ్య అవుతాడు. ఇలా జరిగింది అన్నయ్య, ఇలా జరిగింది అన్నయ్య అంటే ఆయన ఏమన్నాడంటే, సరే తమ్ముడే నేను వస్తాను, ఇక్కడ పెద్ద సాహిబ్ గారు ఉన్నాడు, ఆ సాహిబ్ గారి దగ్గర ఏదేంది చెప్పేస్తాడు, ఇది వైద్యం వల్ల ఇది కాదు, ఇది మంత్రాల వల్లే జరుగుతుంది, ఆయన పెద్ద భూత వైద్యుడు, ఆయన దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏమన్నాడంటే, నేను బాగు చేస్తాను, బాగు చేయించడానికి ఎంత అవుద్ది కాబట్టి నేను ఒక మాట చెప్తాను, నేను బాగు చేసిన వారం రోజులు గ్యారంటీ ఇవ్వలేను అన్నాడండి. నేను వారం రోజులు గ్యారంటీ ఇవ్వను, వారం రోజులు దాటితే బతకటానికి గ్యారంటీ ఇస్తాను, ఈ వారం రోజుల లోపులో చచ్చిపోతే నేను బాగు చేసిన నాది పూచి కాదు అన్నాడు ఆయన అన్నాడు. సరే బాగు చేసిన వారం రోజుల్లో చనిపోయినప్పుడు మరి బాగు చేయించుకున్న ఉపయోగం ఏంటి అంటే, ఆయన ఏమనంటే ఈ వారం రోజుల్లో నేను గ్యారంటీ ఇవ్వలేను, బాగు చేసినా చనిపోవచ్చు, వారం రోజుల లోపు దాటితే కాక నేను గ్యారంటీ ఇస్తాను అన్నాడు. అన్నయ్య ఇలాగేంటంటే బయటకు వచ్చారు తమ్ముడ, చచ్చిపోయినప్పుడు బాగు చేయించుకోవటం ఎందుకంక, బాగు చేసిన వారం రోజులు గ్యారంటీ లేనప్పుడు వారం రోజుల్లో చచ్చిపోతానని డాక్టర్ చెప్పాడు కదా, వద్దులే తీసుకెళ్ళిపోదానని చెప్పాను. ఒక ట్యాక్సీ మాట్లాడుకున్నాం, తీసుకొచ్చేసాం, ఇంటికి వచ్చేసాం. ఆ తర్వాత ఇంటికి వచ్చేస్తే ఇక సావు బతుకులుగా అన్నాం. సావు బతుకుల మీదే ఉందా భార్య, పిల్లలు చూస్తే వీళ్ళు ముగ్గురు అందరూ చూసి వెళ్ళిపోతున్నారు, వచ్చి వెళ్ళిపోతున్నారు. వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మరలా ఏదో చేయాలని, మరలా ఏదో చేయించాలని, ఎలాగైనా భార్యని బతికించుకోవాలని మరలా బాగు చేయించుకోవటం. ఇదంతా అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోవటం, మరలా ఎప్పుడులాగా యథావిస్తానం ఉండటం. ఆ పక్కన ఉన్నటువంటి కొంతమంది ఈరతాళ్ళు అట్టుకొచ్చి మెడ చుట్టేయటం, ఏదో పూజ చేయటం, బొట్టెట్టడం, ఇలాగ తాయితులతో ఈరతాళ్ళతోనే నిండిపోయిందండి ఆ భార్య మనసం అంతా. ఇక కొనూపురితోనే ఉంది, కొనూపురితో ఉంటే ఇలా జరుగుతుంది, చచ్చిపోద్ది, ఇంకా ఆ సావుబతుల మీద ఉంటాను అనుకున్నాం. అంతకుమంది యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు పాస్టర్ గారిని తీసుకుని ఒక ఆవిడ వచ్చింది. వచ్చి అయ్యా యేసు ప్రభుని నమ్ముకోండి, యేసు ప్రభుని నమ్ముకుంటే పాప బతుకుతుంది, మా కోడలు పెద్దమ్మ వద్దులండి ఆవిడ బతుకుతుంది, నువ్వు ఎందుకు సందేహిస్తున్నావు అంటే, మీరు ప్రార్థన చేసి వెళ్ళండి పెద్దమ్మ, నాకు వద్దులే, నేను ఇంకా చేయవలసిందే చాలా ఉంది అని కాస్త వాళ్ళకి సమాధానం చెప్తే ఏదో ప్రార్థన చేసి వెళ్ళిపోయేవారు. ఇలా జరుగుతూ ఉందండి. మరలా అలాగే ఉంటూ ఇంకా డబ్బులు లేవు నా దగ్గర అండి. అప్పటికే మందు అలవాటయ్యి, మందులో నేను బానిస అయిపోయి ఉన్నదేమో కరకాయ తాగటం, సీగుతో మనిషి సిగించిపోయి నేను కూడా బక్క చిక్కేసానండి. ఇలా జరుగుతున్న సందర్భంలో ఒక ఆయన మా ఊళ్ళోనే ఒడుగు వెంకటేశ్వరరావు గారని ఆయన వచ్చి మా డోలక్ మేస్టర్ ఇంటికి పక్కుంటే ఆ ఇంటికి వచ్చి అని కౌరంపి ఏంటయ్యా, ఏంటి బావా, ఏంటి కౌరంపి అంటే, మా చెల్లికి ఏమన్నారంటే జరిగిందంతా చెప్పానండి, ఇలా జరిగింది, డాక్టర్లు కూడా ఇలాగ అన్నారు, భూత వైద్యులు కూడా ఇలాగ అన్నారు, పంతులు గారు ఏమన్నా వల్ల అవుదని అన్నాడు. ఇది బాగా జరిగిందంటే, అలా కాదు, నేను ఒక సలహా చెప్తాను, ఆ సలహా పాటించు అన్నాడు. మరలా నువ్వు బాగు చేయించు అన్నాడు. మరలా బాగు చేయించడానికి నా దగ్గర డబ్బులు లేవండి, ఉన్నదంతా అవజేసాం, ఏదో మా వదిన గారి దగ్గర నుంచి కొద్దిగా తెచ్చాం, ఉన్నదంతా అయిపోయిందండి, ఇంకా బయట ఇట్టేసామంటే రేపో మాప అన్నారు, చనిపోద్దండి అని అంటే, ఇంకా అలాగా ఆ పరిస్థితి అలాగుంది. ఆయన అంటే నేను 250 రూపాయలు ఆయన చేతితో తీసి నేను సందా పూజ చేసి ఇస్తాను, మన ఊళ్ళో ఒక ఘనసార్ ఉంది కదా, ఘనసార్తో బాగు చేయించుకో, మా ఊళ్ళో కనకదుర్గం ఘనసార్ ఉందిలేండి, ఘనసార్ ఉంటారు కదా, ఆ ఘనసారంతో బాగు చేయించుకో అని చెప్పేశాను. సరే నేనేమన్నానంటే, ఏమో బావా నా వల్ల ఇంకా అందరి దగ్గర ఇసుకుపోయాను, వెళ్ళలేను, నా వల్ల ఏమవుదానంటే, మంచోడివి, నర్చించావు, నువ్వు ఎవరికేం హాని చేయలేదు, మంచి వ్యక్తివి, అయ్యో చెల్లెలిలాగా అయిపోయింది, 3 మగపిల్లలు అని అతను చాలా బాధపడి నన్ను హక్కుని చేర్చుకుని బలపరిచాడండి.
ఇక తీసుకున్నాను. వెళ్తానే ఒక అరకాయ ఇచ్చుకుని సెంటర్లో అమ్ముతుంటే వెళ్ళి కాళ్ళ మీద పడ్డాను. పడి ఏడుస్తుంటే, అయ్యో బిడ్డ ఏంటి ఇలాగ ఏడుస్తున్నావు ఏంటి అమ్మా, ఇలా జరిగింది చచ్చిపోద్ది అంటున్నారు, 6 రోజుల్లో చనిపోద్దని తీసుకొచ్చేసాను. నువ్వు బాగా చేస్తే బతుకుతుందని ఒక నమ్మకం ఉంటుంది. అంటే అక్కడ ఒక ఆమెలోకి దేవత వచ్చి మాట్లాడతారు. ఆవిడ కాళ్ళ మీద పడ్డారు. గ్రామంలో ఘనాసారండి, కనకదుర్గ దేవత కనపడుతుంది, ఘనాసారం అన్నమాట. ఒక అమ్మాయిలోకి వచ్చి మాట్లాడతారు. అప్పుడు వెళ్తే అయ్యో ఎన్ని రోజులు అయిందో అన్నం తినలాగా అయిపోయాడు బాబు అని చెప్పేసి అని ఏదో చేపల కూర వండుకుంటే అన్నం పెట్టారు. ఆ అన్నం 2 ముద్దలెట్టుకున్నాను కానీ వాంతి చేసుకున్నానండి, అన్నం తినలేదు. సరే పూజలో కూర్చుంటే దేవత ప్రత్యక్షమైతే ఆ దేవత అన్న మాట ఏంటంటే, ఎరా భక్తుడా, శివుడిపోయి కూడికి 10 నెలల గట్టను నా వల్ల అవ్వదు, నేనేం చేయలేను. శివుడిపోయిన కూడికి 10 నెట్టలేను కదా, 6 రోజుల కంటే ఎక్కువ బతకదు, చనిపోతుందని చెప్పేసి దేవత కనపడి చెప్తే ఇంకా నేను 2 కాళ్ళు పట్టేసుకుని, అమ్మా నా భార్యను బ్రతికించమ్మా, 3 మగ పిల్లలమ్మా, లాస్ట్ ఇప్పుడు చిన్న పిల్లోడమ్మా, అమ్మ ఆ బిడ్డలు చూసన్నా బాగు చేయమ్మా అని చెప్పేసి ఆ దేవత తొలగింది. కాళ్ళు పట్టుకుని ఏడుతూ మొదలెట్టాను, బతికించమ్మా అని ఏడుస్తుంటే, సరే బాబు అని నా బాధ అంతా అర్థం చేసుకుని పలానా రోజున బాగు చేస్తానులే, బాగు చేసిన తర్వాత సరే పలానా రోజున చేస్తాను, పలానా కావలసినవి ఇవన్నీ రాస్తానని చెప్పి పలానా అని చెప్పింది. అన్నీ అయిన తర్వాత ఏదో 2 కోళ్ళు చెప్పింది, ఏదో బాగు చేయటం అన్నీ చెప్తే పలానా రోజున ఏర్పాటు చేసుకుంటే ఆ రాత్రి మా తోలడు కానూరు నుంచి వచ్చారు. ఆయన బాగా తాగుతాడండి. ఆయన మనము మంచినీళ్ళు తాగుతాం అన్నం తిన్నప్పుడు, కానీ మా తోలడు సారే తాగేసేవాడు. అలాంటి వ్యక్తి రమ్మన్నాను. మా బామ్మర్ది మా అత్తారు ఉర్లమందిప్ప, ఆయన్ని వత్త ఒక 5 లీటర్లు సారా పట్టురండి అయ్యా, ఇక్కడ బ్రాందీ కొనాలి, డబ్బులు ఎక్కువైపోతాయి కదా, వత్త నువ్వే పట్టుకురా అంటే ఆయన పట్టుకొచ్చాడు. ఆ రాత్రి అయ్యింది. ఆ రాత్రి పూజ చేయడానికి అందరూ సమకూర్చబడ్డాం. మరి మా బ్యాచ్ ఉంటుంది, భజన చేసే బృందం, డ్రామా యాక్టర్ మరి సిద్దికేసి ఆయన జల రంగారావు గారని, పీరి సాబ్ వేసే ఈశ్వరరావు గారని, వీళ్ళందరూ మా పక్కకి వచ్చారు. ఆ రాత్రి పూజలో కూర్చున్నాం. పూజలో ఆవిడని అలాగే ఊరికే అలా అట్టు పెట్టి కింద అలా కూర్చోబెట్టాం. నేను కూర్చున్నాను. తెల్లవారులు పూజ చేసింది. మధ్యలో ఆవిడ పడిపోయింది. ఆ పక్కన ఉన్న సిద్దికేసి ఆయన ఒక నిమ్మకాయలు అవి తీసి పక్కన ఎట్టాడు, మళ్ళీ నుంచి పూజ చేసింది. అన్నీ అయింది. ఆ కోడి 2 కోళ్ళు చెప్తే ఒక్క కోడే పట్టుకెళ్ళాం. ఒక్కోడైతే ఆ కోడి ఇలాగ ఇరిసింది తప్ప ఆ కోడు నా భక్తుడా నాకు ఆరం చాలలేదు అందండి. అయితే ఉన్నది ఒక్కోడే. నేను 2 కోళ్ళు చెప్పాను కదా, ఒక్కోడే అంటే ఇలా పేర్చడమే, రక్తం రాలేదండి అసలు కోడి. అంత భయంకరం అనమాట. మా పెద్ద అన్నం కుంభవేసి ఆ కార్యక్రమాలు చేశారు. ఇక అయిపోయిన తర్వాత తెల్లారగట్టాల 3:00కో 3:30కో పూజ అయింది. వాళ్ళు శ్మశానానికి వెళ్ళాలి. అందరూ తాగాం ఆ రోజు సారా, అందరమే తాగాం, వాళ్ళు వీళ్ళనే కాదు, అంతరగాళ్ళేంటి కూర్చున్న వాళ్ళని అందరమే తాగి బ్రాందీ సారా తాగేసి మత్తులో ఉన్నాం. అది చేసాం. తెల్లారిన తర్వాత 5 గంటలు అయిందండి. 5 గంటలకి నేను ఏమన్నానంటే మా వదిన గారిని రమ్మన్నాను. మా వదిన గారు ఏమందంటే, మీ అన్నీకి సందకడ తాగిన దిమ్ము తెగ్గాలంటే మళ్ళీ బ్రాందీ అడిగితే డబ్బులు అయిపోతాయని బాబా, 1 లీటర్కి సారా తీసి పక్కనెట్టాను, అది తీసుకుని మంచిగా గాసి తాగితే తాగండి, మీ అన్నయ్యకి ఇవ్వండి అని నాకు చెప్తే అప్పుడు మా వదిన గారిని అడిగితే పలానా చోట నెట్టాను అంది. ఆ మూలను నెట్టాను అని చెప్పండి. మేము బయట ఉన్నాం, నేను ముందు వరుసలో ఉన్నాను, నాకు ముందు గాసేస్తే తలదిమ్ము తగ్గుతుందని. వీళ్ళేమో శ్మశానానికి గురించి ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చిన తర్వాత నా తర్వాత ఉన్నారు వీళ్ళు బ్యాచ్ తాగటాకి, ఈశ్వరరావు గారు అని. వర్షెట్టి తాగుదాం అనుకుంటే ముందు నేను తాగుతానని చెప్పి నేను వెళ్తే నాకు అట్టుకొచ్చి ఇచ్చాడు గాసు మా బామ్మర్ది గారు గాసు ఇస్తే సిరిసేదిగా వెళ్తుంది గ్లాసు. సిరిసేదిగా వెళ్తుంది ఏంటని చెప్పని ఆగవలసింది. ఆకోకుండా ఏం చేశానంటే, తెల్లవారులు తాగాను కదా, 4 సేదు వచ్చేసి ఉంటుంది, ఈ సేదు మీద తిమ్మిరి మీద అలాగ అంటుందేమో అని చెప్పని వాసన పీల్చుకోకుండా సేదంతా మొత్తం ఆ మందంతా తాగేసి, తీరా తాగిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, అప్పటికప్పటికి నా నోటంట సొంగులొత్తం మొదలెట్టి బావా నువ్వు సారా ఎక్కడి నుంచి తెచ్చావంటే ఇంట్లోని తెచ్చాను. అసలు సీసాకాయ ఎక్కడుందో ఏంటంటారా అంటే సీసా పట్టుకొచ్చాడండి. ఒక కొండరు నేల ఉంది, రీల్ చెరువులు పండగ ఉన్నాయి అన్నాను కదండి. ఆ రీల్ చెరువులకి గొల్లెట్టానికి బీకేజీ అనే అరుకు తెల్లగా ఉంటుంది, కొబ్బరి నూనెలకి, అది కూడా సారా టైప్లో ఉంటుంది. ఆ అరుకు దాసి ఎప్పుడు మర్చిపోయాను నేను. అందులో అట్టుకొచ్చి ఇచ్చేసి అది నేను
తాగితే నేను వాళ్ళకి అందరికీ చెప్పాను, ఇదిగో నా భార్య రేపమాప అంటా ఉంది, నేనైతే ఇప్పుడే చచ్చేలాగా ఉన్నాను, ఇక నా బతికే ఉంది, నేను కోమాలోకి వెళ్ళిపోయి నాకు మైకు నాకు అర్థం కావట్లే అని సొంగలు కప్పుకుంటూ మైకులో మీరు ఎవరో తాగొద్దని ఇక మైకులోకి వెళ్ళిపోయాను. మైకులోకి వెళ్ళిపోతే అప్పటికప్పుడు మళ్ళీ డాక్టర్ని, ఆర్ఎంపీ డాక్టర్ గారిని, మా ఊరు వాతాడ నాగేశ్వరరావు గారని, ఇప్పటికీ ఆయన మా ఊళ్ళో చేస్తున్నారండి. ఆయనే నాకు ఎనెమి కింద ఇచ్చి అన్నీ చేస్తుంటే నాకు ఆ మైకులో నాకు నా దగ్గరకు వచ్చి అనేక రకాల భూతాలు, అవి ఒక రకమైనటువంటి భూతాలు తెల్లగా అవి బూడిద రంగు మొఖాలు వేసుకుని వచ్చే వెళ్ళిపోదాం, ఇంకెక్కడే ఉంటావా అని నన్ను ఒత్తిడి చేసేవండి. ఇలా ఒత్తిడి చేసి నన్ను చాలా ఇబ్బంది పెట్టేవి, దగ్గరకు వచ్చి చాలా ఇబ్బంది పెట్టేవి. ఇబ్బంది పెడుతుంటే ఇంకా నాకు ఏమి తెలియదు. పొద్దున్న 5ంటికి పడినటువంటి వ్యక్తిని ఇతను ఎనిమా చేయటం, ఇలా ట్రీట్మెంట్ చేయటం, సాయంకాలం 5 గంటల వరకు నాకు మాట 5 గంటలకి స్పృహ వచ్చాను. స్పృహ వచ్చిన తర్వాత డాక్టర్ గారు అన్నాడు, బావా ఇంకెన్నడూ కూడా తాగుతావేమో, త్రాగుడి జోడికి వెళ్ళకోకుండా నాకు మాట అని చెప్పి ఆయన చేతిలో నా చేయించుకున్నాడండి. ఇంకెప్పుడు తాగొద్దు, మా చెల్లి మాట ఎలా ఉన్నా నువ్వు మాత్రం త్రాగుడికి బానిస అవ్వద్దు, జాగ్రత్తగా ఉండు అని చెప్పని. ఆయన కూడా భజన అంటే ఇష్టం, భజన చేయటంలో ఆయన కూడా సహకారంగా వచ్చి పాటలు పాడేవాడు, కలిసి ఉండేవాడు. అలాంటిది ఆయన కూడా పాపం దుఃఖపడి ఏడ్చాడండి. ఏడ్చితే ఇక నా పరిస్థితి ఎలాగుందంటే, అప్పుడు వరకు కలలో కనపడే దెయ్యాలు గుమ్మాలో కూర్చుని స్వయంగా దెయ్యాలు నాతో మాట్లాడుతూ ఉండేవండి. కళ్ళు మూసుకుని కళ్ళలోకి వచ్చిన దెయ్యాలంటే అదొక రకం, గుమ్మాలో కూర్చునేవారండి. ఎదురుగుండగా కూర్చుని వస్త్రాలు వేసుకుని అది ఒక రకమైన మకాలు వేసుకుని నన్ను భయంకరంగా బీభత్సంగా భయపెట్టేవారు. భయపెడతా ఉంటే అందరికీ చెప్పేవాడు, అయ్యో 3 కూర్చున్నారు లేదా 4 కూర్చున్నారు, ఇదిగో నన్ను రమ్మంటున్నారు, నన్ను భయపెడుతున్నారంటే వీళ్ళకి ఎవరికి అర్థమయ్యేది కాదండి. అందరికీ చూపించేవాడిని అండి. ఇక మా తమ్ముడు, మా అమ్మ అందరూ కలిసి నేను ఒకటే మాట చెప్పాను, అమ్మా ఇక నా పరిస్థితి ఏం బాగోలేదు, మీ కాళ్ళు సూతి ఇలాగ అయ్యింది, చిన్నతనంలోనే మనకు నా నాన్న చచ్చిపోయాడు, ఇది ఒక వారసత్వం అనుకుంటా మనకి, నా చిన్నతనంలో తమ్ముడు చిన్నతనంలో నాన్న చనిపోయాడు, ఇప్పుడు నా 3 మగ పిల్లలు చిన్నతనంలో నేను మా ఆవిడ చనిపోతున్నాం, నా పిల్లలు నువ్వే పెంచాలి తమ్ముడు, నీ బిడ్డలు అనుకోరా అని చెప్పి నా తమ్ముడిని ఆ దగ్గరికి పిలిచి కౌగిలించుకుని ఏడ్చి బాధలు పడి, నా బిడ్డలు మీరే చూడండి తమ్ముడా, ఈ ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు అని చెప్పండి అన్నయ్య అని ఏడుస్తూ ఉంటే ఊరోళ్ళు అందరూ వచ్చి, అయ్యో భార్య చచ్చిపోతుందని ఇతను ఏండ్రుని తగ్గడంట నర్శించాం, ఏదో స్పృహ వచ్చిందంట, అంత బాధ ఏమొచ్చింది, జరిగిన విషయం ఊరోళ్ళకి తెలియదు కదండి. వాళ్ళేమనుకున్నారంటే భార్య చచ్చిపోతుంది అంటారు, ఏండ్రుని తాగి చచ్చిపోతాడంట, చచ్చిపోయి బతికాడంటే నర్శించామని ఊరందరూ వచ్చి పలకరించి చూసి వెళ్ళేవారు. అందరూ వచ్చి పలకరించారండి. అందరికీ తెలుసు మా గ్రామంలో ఎవ్వరు కూడా 26 సంవత్సరాల కిందట జరిగిన సంఘటన అన్నమాట అండి. అలా అందరూ వచ్చి చూసి వెళ్ళిపోయారు. అందరూ అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే, ఇక మా తోలేళ్ళు మా బామ్మర్ది ఏం చేశారంటే, ఈ మంత్రగాడు ఆ మంత్రగాడు కాదు, పెద్ద మంత్రగాడితో చేయించాలి అని చెప్పని ముత్యాలపల్లి బంధన తాతయ్య గారు అని ఒక ఆయన ఉంటే ఆయన దగ్గరికి అని వెళ్ళారండి. ఆయన దగ్గరికి వెళ్ళి ఆ రోజంతా అయిపోయింది. ఆ రాత్రంత్వానం కూడా అలాగే తిప్పలబడ్డాం. ఆ రాత్రంత్వానం మా తమ్ముడు దేవాలయం దగ్గరికి వెళ్ళి, దేవత గుడి దగ్గరికి వెళ్ళి మా అన్నయ్యని బతికించు, మా వదిని బతికించు అని అంటుంటే ఒక వృద్ధురాలు తెల్లటి చీర కట్టుకుని ఆ తమ్ముడి దగ్గరకు వచ్చి ఏడ్చేదంటండి. అది స్వయంగా చూసాడంటండి. కళ్ళు మూసుకుని ఉంటే నేను ఏం చేయనని ఏడ్చేదంటండి. వాళ్ళందరూ నా అన్నయ్యను బతికించవా, నా వదిన్ని బతికించవా, మాకు దిక్కు లేదు, అయ్యో మా చిన్నప్పుడే నా నాన్న చనిపోయాడు, అనాథులుగా మా తాత మా అమ్మమ్మ వాళ్ళు పెంచారు, మా బతుకులు ఇంతేనా అని ఆడెడుతూ మేము ఏడచా, మేము కూడా మా వారసత్వం ఇంతేనా, ఇది ఒక వారసత్వం కోసం, ఈ వారసత్వం ఇలా చచ్చిపోతాం కోసం నేను ఏడవా. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ముత్యాలపల్లి వెళ్ళారు. ముత్యాలపల్లి వెళ్తే ఆయన ఏదో పూజా కార్యక్రమాలకి విజయవాడ వెళ్ళాడంటండి. అక్కడ తన భార్య ఉంటే ఏదో ఆనకట్టి ఆయన వచ్చిన తర్వాత వస్తాడయ్యా, ఇది కొద్దిగా గట్టిగా ఉంది, ఇది బాగు చేయాలి, మేము వచ్చిన తర్వాత రండి, అంతవరకు నేను ఒక ఆన కడుతున్నా అని చెప్పి ఆ రోజంతా అయిపోయిన తర్వాత ఆ తెల్లారి పొద్దున్న మరలా వెళ్ళి అక్కడి నుంచి ఆన కట్టుకొస్తే, ఆన కట్టుకొచ్చిన తర్వాత కట్టారండి. కడితే కనపడుతున్నాయి, తగ్గినాయి. అక్కడ కనపడుతున్న దెయ్యాల భూతాలు స్వయంగా చూసేవని అంటే ఈ చేతికి తాడు కట్టారండి. తాడు కట్టిన తర్వాత ఒక ఆన కట్టారండి, గుడ్డతను ఏదో ఆన కట్టారు. ఆన కడితే అవి కనపడతాం తగ్గినాయి. కనపడతాం ఎప్పుడైతే తగ్గినాయో అక్కడి నుంచి నాదో స్టార్టింగ్
పాసుకొచ్చినట్టు వచ్చేది, కానీ పాసుకొచ్చేది కాదు. గుండెల్లో దడ, ఒళ్ళు వణుకు, గుండెల్లో దడ, ఒళ్ళు వణుకు. పొద్దస్తమానం వాళ్ళు కట్టిన కానించి కనపడతామంటూ తగ్గినాయి, కానీ ఇక నాలోకి కొత్త వ్యాధి వచ్చినట్టు వచ్చేసిందండి. ఒళ్ళు వణుకు, గుండెల్లో దడ, ఇక పాసుకొచ్చినట్టు వచ్చేది కాదు. ఇలా అంతకుముందు జరిగిన సందర్భాలు చూశాను. అక్కడికి వెళ్దాం రండి, అక్కడ నిమ్మకాలు ఉన్నాయి, కోళ్ళు కోదాం అనేవాడిని అంటండి. ముందు అది నన్ను బాధేసేవారు, నన్ను కొట్టేసేవారు. అయినా అవన్నీ అంటే మైకులో ఏం మాట్లాడుతున్నారో తెలియట్లా, ఏమని వాడినో తెలిసి కొట్టేవారండి అన్ని. ఆ తర్వాత ఏం జరిగిందంటే, మరి ఇలా చాలా బాధపడుతున్నటువంటి సందర్భంలో మళ్ళా రోజత్మానం మా తమ్ముడు 2 రెక్కల రజ్జను కొట్టడం, కొడితే ఆ గుండెలో దడ తగ్గేది. లేకపోతే చచ్చిపోయామని. నేను చచ్చిపోతున్నాను తమ్ముడో అంటే 2 రెక్కల మధ్యన కూర్చో. మా మేనమామ ఉన్నాడు, మా మేనమామ ఆ రోజత్మానం ఒక రాత్రి మా మేనమామ, మా తమ్ముడు, ఒక అర్ధరాత్రి గడ వరకు మా మేనమామ వాళ్ళు లెగిసి మా తమ్ముడు తెల్లవారులు నా 2 రెక్కల మధ్య కొట్టపోతే, తమ్ముడా చచ్చిపోతానురా, కొట్రా, 2 రెక్కల మధ్యన కొట్టపోతే చచ్చిపోతానురా అని ఏడుస్తుంటే ఆడు ఏడుస్తూ కొట్టివాడిన. అలా 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 జరిగేదండి. అలా జరిగిన సందర్భంలో ఏం చేయాలో తెలియక, దేవుడా నేను చాలా దేవుళ్ళను ఆరాధించానే, చాలా మంది దేవుళ్ళని స్తుతించానే, అనేక గుళ్ళ దగ్గర నేను ఆరాధన చేశానే, భజన చేశానే, ఒక్క దేవుడు కూడా నాతో మాట్లాడరా. ఈ బాధ ఏమిటో తెలియట్లేదే, అర్థం కాని పరిస్థితే. దేవుడా, దేవుడు ఎవరనుంటే నాతో మాట్లాడండి అని ఏడ్చేవాడు. ఎవరో మాట్లాడేవారు లేరు. తమ్ముడు నేను ఏడ్చేవాడు, మా అమ్మ అందరూ ఫ్యామిలీ ఏడ్చేవాడు. ఎవరు కూడా మాట్లాడేవారు లేరండి, ఎవరు మాట్లాడేవాడు. చిన్నప్పటి నుంచి చాలా నిష్ట కలిగి దీపారాధన చేసి అగరపుల్లలకి తినే భోజనం చేసుకునేవాడు. అది మా అమ్మమ్మ చేసినటువంటి పూజ నేర్పించి మంచిగా బ్రతికాం. చిన్నప్పటి నుంచి ఎవరు ఏ చెడ్డ అలవాట్లు లేవు, చెడ్డ స్నేహం కూడా లేదు. మంచిగా బ్రతికిన దేవుడా, ఇది ఎక్కడ అన్యాయం, ఇటు నా భార్య, ఇటు నేను, నా పిల్లలు ఏమైపోవాలని ఏడుస్తున్న సందర్భంలో ఏం చేయాలో తెలియని పరిస్థితి. తెల్లారిపోయింది. తెల్లారిన తర్వాత తూర్పారింది. 2 శవాలు ఒక చోట నెట్టకూడదని మా భార్యనేమో మా ఇంట్లోనూ, నేనేమో మా తమ్ముడు ఇంటికాడ మంచం మీద అలాగే కొడుతున్నాడు. ఉదయం అయింది, 7-8 లోపు అయింది. మా సినిమాం గారు లోగొని తిప్పండి, ఆయన పాస్టర్ గారు, అయ్యో పిల్లేమో రేప మాప అంట ఉందంట, అల్లుడి గారేమో సూసైడ్ చేసుకున్నాడంట, సావబతుల మీద ఉన్నారంటే ఇద్దరునో, వీళ్ళు పలకరించొద్దా అని చెప్పి మా చిన్నత్త గారు చిన్నమాం గారు వచ్చారండి. అంటే మీ భార్య భర్తలను ఇంకా విడదీశారు. మా ఇంట్లో గదిలో ఆవిడండి, నేనేమో మా తమ్ముడి దగ్గర మంచం మీద. అంటే 2 శవాలు ఒక చోట్ల ఉండకూడదని అలా ఏర్పాటు పెట్టేవారండి. అలాగే ఉన్నానండి. ఉన్న తర్వాత అప్పుడు మా సినిమాం గారు వచ్చాడండి. వచ్చివత్వం నా దగ్గరికి వచ్చాడు ఆయన. పాస్టమ్ గారు అనగా మా చిన్నత్త గారేమో వాళ్ళ పాప దగ్గరికి మా ఇంటికి వెళ్ళింది. పక్కపక్కనే ఇళ్ళు కూడా, 2 ఇళ్ళు పక్కపక్కనే. వచ్చి నన్ను కూర్చోమన్నాడు. కూర్చుంటే అప్పుడు నా 2 రెక్కల మధ్య కొడతాను ఉంటాడు మా తమ్ముడు. అయ్యగారు వచ్చినప్పుడు కూడా ఇలా కొట్టకపోతే చచ్చిపోయేలాగున్నాను, ఒళ్ళు వణుకు. ఇక పరిస్థితి తారుమారుగా ఉంది. అదే సమయంలో నన్ను అడిగాడు, ఏమయ్య ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు, పాప ఏమల్లా తీసుకొచ్చావు, నీ పరిస్థితి ఎలాగైంది, ఏం చేద్దాం అనుకుంటుంటే, ఇంకా బాగు చేద్దాం అనుకుంటున్నానండి. ఆయన ఏదో బంధన తాతయ్య గారు వచ్చిన తర్వాత బాగు చేద్దాం అనుకుంటున్నాం, ఆయన లేడంట, ఇక్కడ విజయవాడ వెళ్ళాడంట, బాగు చేద్దాం అనుకుంటున్నానండి అంటే, అలా కాదు బాగు చేయడం కాదు, ఆయన నువ్వేం చేద్దామని చెప్పు, దేవుడిని నమ్ముకుంటే నీకు మేలు చేస్తాడు. ఈ సృష్టిలోంచి సమస్తాన్ని చేసిన దేవుడు శూన్యంలోని సమస్తాన్ని చేశాడు కదా, ఆయన సమస్తం చేయడానికి ఆధారభూతుడు. నువ్వు సృష్టికర్తనైన దేవుడిని నమ్ముకుంటే నీకు మేలు జరిగిద్ది, నా మాట వింటావా అన్నాడు. మాట అంటే వింటానండి అన్నాను. ఇంకేమైనా బాగులు చేయించుకుంటావా అన్నాడు. ఆయన వచ్చిన తర్వాత ఏదో అన్నాడండి, అయినా డబ్బులు కూడా లేవు, నా పరిస్థితి అయిపోయింది, డబ్బులు కూడా లేవు, అయిపోయినాయి, అన్ని పనులు అయిపోయినాయి, బాగు చేయించుకుందామని అనుకున్నా నా దగ్గర పైసా లేదండి, ఇక ఆశ అయితే ఉందండి, ఇక ఏం చేయాలో అర్థం కావట్లేదని అంటే ఆయన ఏమన్నాడంటే, యేసు ప్రభుని నమ్ముకుంటే కార్యం చేస్తాడు దేవుడు అని అనడంతో, సరే నేను రానండి, మీ పాప దగ్గరికి వెళ్ళండి అన్నాను. ఎంత బాధల్లో కూడా. లేదు ఆయన ఏమన్నాడంటే, ఒక పేషెంట్ కొరకు ఇంకొక వ్యక్తి ప్రార్థన చేయాలి, అప్పుడు దేవుడు కార్యం త్వరగా చేస్తాడు అని చెప్పంటే, సరే నేను వస్తానండి, చేస్తాను, ప్రార్థన చేస్తానండి అన్నాను. ఎంత దుర్మార్గమైన మాటలో చూడండి.
దేవుడు అంటే నాకు ఇష్టం ఉండదండి. దేవుడు చర్చి అన్నా నాకు ఇష్టం ఉండదండి. దేవుడు ప్రార్థన చేసిన వాళ్ళు ఎగతాళి చేశారండి, ఏడాకోలం చేసేవాళ్ళండి, మాట మార్చి మిమిక్రీ చేసేవాళ్ళండి. మా పెదనాన్న అవుతాడు బసవ నాగేశ్వరరావు గారు అని, వాళ్ళు మా పొలాల కాడికి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ఎగతాళి చేసేవాళ్ళండి. వాళ్ళందరినీ ఎగతాళి చేసి ఇంత చేసినటువంటి నేను యేసు ప్రభుని నమ్ముకుంటానండి అన్నానండి. ఎప్పుడైతే అన్నానో సరే బాగుంది, ఆ మాట కోసమే చూస్తున్నా అని చెప్పి యెషయా గ్రంథం 26వ అధ్యాయం చదువుతున్నాడండి. ఆయన చదువుతుండగా నా ఒళ్ళు వణుకు, గుండెలు వద్దాడు అదే రకంగా ఉన్నాయి, అలాగే జరుగుతూ ఉన్నాయి. 2 రెక్కల మధ్యన కొడతా ఉన్నాడు. ఇది అలాగే జరుగుతుండగా వాక్యం చదువుతుంటే 3వ వచనం కాడికి వచ్చేటప్పటికి యవన మనసు ఆయన మీద ఆనుకున్ననో వారిని పూర్ణ దీర్ఘ శాంత గలవానిగా చేస్తాననే మాట నా చెవును పడ్డదండి. ఎప్పుడైతే నా మాట పడ్డదో నా గుండెలో దడ ఆటోమేటిక్ గా తగ్గిపోయింది పట్టుకోకుండానండి. ఎప్పుడైతే ఆ మాట తగ్గిందో పాస్టర్ గారితో అన్నాను, అయ్యగారు నిన్న పొద్దుటి నుంచి తెల్లవార్లు కూడా ఇదే భజన, నన్ను 2 రెక్కల మంది కొట్టకపోతే చచ్చిపోయేలాగా ఉన్నాను, ఈ మాటలు బాగున్నాయి, ఈ మాటలు కాస్త గట్టిగా చదవండి, ఈ మాటలు చదువుతుంటే నా గుండెలో దడ తగ్గిపోయిందండి, ఇప్పుడు మీరు గట్టిగా చదవండి అయ్యగారు అన్నాను. గట్టిగా చదవటం ప్రారంభించాడండి. గట్టిగా చదవటం ప్రారంభిస్తే ఆటోమేటిక్ గా ఆ మాటలు మరలా గట్టిగా చదువుతున్నాడు. నా ఒళ్ళు వణుకు తగ్గిపోయిందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే ఒళ్ళు వణుకు గుండెలో దడ తగ్గిపోయిందో ఫ్రెండ్ అయ్యగారు అన్నాను, ప్రార్థన చేయడానికి తీసుకుని మా తమ్ముడి ఇంటి నుంచి మా ఇంటి దగ్గరికి వెళ్ళాం. యువతలేమో పేషెంట్ ఉంది, అవతల గదిలో నన్ను తీసుకుని మా ఆత్మీయ తల్లిని కేకేశాడు మా చిన్నత్త గారిని. ఇద్దరు కలిసి నా కొరకు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసి ఒక 10-15 నిమిషాల్లో ఇద్దరు చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు సావు బ్రతికిలేనండి. సావు బ్రతికిలే అమ్మగారి స్థితి యువతల గదిలో ఉంది. ఆవిడ కొనవపురితో ఉంది, ఇంకా రేపో మాపో అంట ఉంది. ఇంకా ఆవిడని తీశారండి. ఆవిడ దగ్గరికి వెళ్ళలేదు, ఇంకా నేను మా అయ్యగారు కూడా వెళ్ళలేదు. ఎప్పుడైతే ఈ కార్యక్రమాన్ని దేవుడు చేశాడో, దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడయ్యా, దేవుడు ఏం చేయడం సమర్థుడైనా ఆయనే చెయ్యాలి అని చెప్పి రండి ప్రార్థన చేయండి అయ్యగారు అన్నాను. వెంటనే మా గదిలోకి అవతల గదిలో ప్రార్థన చేసడానికి తీసుకొచ్చారు. ఒక 10-15 నిమిషాలు ప్రార్థన చేస్తుంటుంటే నేను కళ్ళు మూసుకోమన్నారు. నాకు ప్రార్థన అంటే తెలియదు కదండి. కళ్ళు మూసుకోమన్నారు, కళ్ళు మూసుకున్నాను. కళ్ళు మూసుకుని ఉంటే ఆకాశం నుండి ఒక అగ్ని నేనున్న గదిలోనికి అలా నిండుగా దిగింది. భూమి నుంచి బగబగా మండిపోయి మా ఇల్లు కప్పు అంతా కూడా మంటలతో మంట. ఆ మంటల్లో నుంచి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శిరస్సు ముండ్ల కిరీటాన్ని ధరించుకుని ఆ మంటల్లో కనబడుతుందండి వెదర్ గారు. ఆ మంటలో కనబడుతుండి ఆ మంటలో కనబడే రక్తం ఆ మంటలో కింద కారుతా ఉంది. ఆ మంటలో కింద కారుతా ఉంటే ఆ మంటలో కారిన రక్తము అది కలిపి ఆ రక్తము యేసు ప్రభు శిరస్సు అగ్ని ఒక్కసారిగా నా మీదకి వచ్చి నన్ను ఇలా తాకినట్టు అనిపించింది. వచ్చింది నా మీదకి ఇలా తాకగా నేను అన్య భాషలతో మాట్లాడటం ప్రారంభించానండి. అన్య భాషలతో మాట్లాడి స్వరం తగ్గగా ప్రభు నాతో మాట్లాడిన మాట, నా కుమారుడా నీ భార్య నేను బ్రతికిస్తాను అన్నాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ మాట అన్నాడో ఏమండి ఇంకా తేలికైపోయింది నా ఒళ్ళంతా. ఎక్కడ లేని బలం ఎంతో ఎక్కడో ఎగిరిపోతున్నట్టు అనిపించింది. అద్భుతం దేవుడు చేస్తాడు. అయ్యో నేను నమ్ముకున్నటువంటి ఎవరు నాతో మాట్లాడలేదు. యేసయ్యా నిన్ను తిట్టానే, అపహాస్యం చేశానే, హేళన చేశానే, ఎగతాళి చేశానే, అయినా నాతో మాట్లాడి నన్ను బలపరిచావా, నన్ను స్వస్థపరచడమే కాక నా భార్యను కూడా బ్రతికిస్తానంటున్నావు అంటే ఎంతకంటే నాకు ఏరే భాగ్యం లేదయ్యా. నీవే నా తండ్రివి, నీవే రక్షకుడు అని ఆనాడు ప్రారంభించిన ప్రారంభం. అక్కడ భార్యని తీసుకుని మా ఆత్మీయ తండ్రి గారు అన్నాడు, ఓ పాస్టర్ గారి దగ్గరికి వెళ్దాం. భీమవరం అన్నయ్య గారు అని ఒక ఆయన దగ్గరికి తీసుకెళ్లి ఆ ట్యాక్సీలోనే తీసుకుని వెళ్ళాం. ఆయన ఓ మాట అన్నాడు, నా కుమారుడా నీ భార్యను బ్రతికిస్తున్నాను. ఇది హో వాక్ అని వాక్ వచ్చింది. ఆ వాక్ ద్వారా 2-3 మాసాల మందిరంలోనే ఉండి ఉపవాసాలు చేసి ప్రభు నాతో మాట్లాడి ఎవరెవరు ఏ శక్తులైతే ఉన్నాయో ఆ శక్తులన్నీ కూడా ఆయనే బంధించి జీవితాన్ని ఇచ్చి మనకి ఇప్పటి వరకు నిలబెట్టాడు. 26-27 సంవత్సరాల కిందట జరిగిన సంఘటన 6 రోజులకి చనిపోతాడు అన్నారు. దేవుడు దర్శించి ఈనాడు నిలబెట్టి చిన్న పరిచర్య ఇచ్చి 3 బిడ్డలు, కోడళ్ళు, మనవలతో మేము సంతోషంగా ఉంటున్నాం. యేసు ప్రభు వారు నేను ద్వేషించినా, నేను అపహాస్యం చేసినా, దేవుడు కాదనుకున్నా దేవుడు నన్ను హక్కుని చేర్చుకున్నాడని మరణాంత వరకు ఆయన సాక్షిగా బ్రతకటానికి నిశ్చయించుకుని పరిచర్యలు నిలబడి ఉన్నానండి. ఈ రోజు వరకు సజీవురాలుగా నా భార్య నేను ఉన్నాం. మా పిల్లలు మేము పరిచర్యలు చిన్న పరిచర్య చేస్తున్నాం. ఆ పరిచర్యలో కొనసాగుతున్నాం. ఇదండి నా రక్షణ సాక్ష్యం. ఇందులో ఎవరిని కించపరచడం కానీ, ఏ దేవుళ్ళని కించపరచడం కానీ,
ఎవరిని అన్యాయంగా అంటంగా లేదు. నా రక్షణ సాక్ష్యం 26 సంవత్సరాల కిందట ఇప్పుడు పుట్టిన వాళ్ళు కాకుండా ముందున్న వారిని ఎవరిని అడిగినా మా గ్రామంలో ఆ సాక్ష్యాన్ని చెప్తారండి. ఇది వాస్తవం. దేవుడు ఈ సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక.